నమస్తే వెల్కమ్ టు లియా న్యూస్. జర్నలిస్ట్ పై మోహన్ బాబు దాడి కేసు రోజుకొక మలుపు తిరుగుతుంది. నిన్న మొన్నటి వరకు అజ్ఞాతంలో ఉన్నటువంటి మోహన్ బాబు ముందస్తు బెయిల్కి అప్లై చేస్తున్నటువంటి విషయం మనందరికీ తెలిసిందే. అయితే తాజాగా హైకోర్టు ఆయన ముందస్తు బెయిల్ను డిస్మిస్ చేసినట్టుగా వార్తలు అయితే వస్తూ ఉన్నాయి. మరి నేడు రేపు మరి మోహన్ బాబు అరెస్ట్ జరిగే అవకాశం కూడా ఉన్నటువంటి వార్తలు వస్తున్న నేపథ్యంలో మరి ఆయన అరెస్ట్ ఉండబోతుందా, మోహన్ బాబు విషయంలో అసలు ఏం జరగబోతుంది, ఇలాంటి విషయాలు తెలుసుకుందాం. మనతో పాటు ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ సత్యమూర్తి గారు. నమస్కారం సార్. నమస్కారం అండి. సార్, ఈ సినిమా వాళ్ళ గురించి రోజుకి ఇవే బాగా హాట్ న్యూస్ లాగా తయారైంది. ఇక అల్లు అర్జున్ గురించి మనకు తెలిసిందే. మోహన్ బాబు విషయానికి వచ్చినట్టయితే మోహన్ బాబు వేసుకున్నటువంటి ముందస్తు బెయిల్ కూడా డిస్మిస్ చేసిన నేపథ్యంలో మరి ఆయన అరెస్ట్ ఏమైనా ఉండే అవకాశం ఉంటుందంటారా? ఏం జరగబోతుందంటారు మోహన్ బాబు కేసులో? అంటే పోలీసులు నెక్స్ట్ స్టెప్ ఏం తీసుకుంటారనేది మనం ఇప్పుడే చెప్పడం కరెక్ట్ కాదు. మామూలుగా ఏంటి అంటే మోహన్ బాబు ముందస్తు బెయిల్కి వెళ్ళాడు అంటేనే పోలీసులు అరెస్ట్ చేస్తారన్న భయం ఉంటేనే కదా ముందస్తు బెయిల్ పిటిషన్కి యాంటిసిపేటరీ బెయిల్కి వెళ్ళేది. అంటే పోలీసులు అరెస్ట్ చేస్తారు అని రూఢిగా సమాచారం ఉంటేనే యాంటిసిపేటరీ బెయిల్కి వెళ్తారు. కాబట్టి అరెస్ట్ చేస్తారు పోలీసులు అనే సమాచారం మోహన్ బాబు దగ్గర ఖచ్చితంగా ఉన్నది. ఇప్పుడు యాంటిసిపేటరీ బెయిల్ని రిజెక్ట్ చేయటము అంటే మోహన్ బాబుని అరెస్ట్ చేయవచ్చు అని చెప్పటం, న్యాయస్థానం చెప్పటం కింద అర్థం చేసుకోవచ్చు. తర్వాత ఫర్దర్గా పోలీసులు అరెస్ట్ చేస్తారా లేదా అనేది చూడాలి. బహుశా అరెస్ట్ చేస్తారు, నాకు తెలిసి కూడా అరెస్ట్ చేస్తారు. ఈ లోపల అంటే కొంతమంది చాలామంది చెప్తూ ఉన్నారు మోహన్ బాబు దాడిలో, అంటే మోహన్ బాబు చేసిన దాడిలో గాయపడ్డ జర్నలిస్టు దగ్గరికి వెళ్ళి మోహన్ బాబు క్షమాపణ చెప్పాడు, ఆయన కుటుంబం మొత్తానికి క్షమాపణ చెప్పాడు, ఇవన్నీ చేశాడు కదండి అని. అంటే నేరమే కదా. తర్వాత నేరం జరిగిన తర్వాత క్షమాపణ చెప్పినంత మాత్రాన నేరం సమసిపోదు కదా. అందుకని ఆ రోజు మోహన్ బాబు చేసిన ఘటన అంటే చేసిన చర్య అనేది అది మొత్తం అంతా కూడా జర్నలిస్టులు అందరూ కూడా దాన్ని తీవ్రంగా ఖండించాల్సిన విషయం. చాలామంది దానికి ఏదో వక్ర భాష్యాలు చెప్పారు. ఆ జర్నలిస్టు వేరే వాళ్ళ ఇళ్ళ లోపలికి ఎట్లా పోతాడండి, అట్ట పోతాడండి, అట్లా పోవటం తప్పు కదా అని చెప్పి వాదించిన సినిమా వీళ్ళు నటులు కూడా ఉన్నారు. జర్నలిస్టు మామూలుగా వెళ్ళిపోయి మోహన్ బాబు ఇంటి గేటు తెరుచుకొని లోపలికి వెళ్ళగలుగుతాడా? ఒకసారి ఆలోచించండి. అక్కడ జల్పల్లిలో మోహన్ బాబు ఇల్లు ఉంది. అసలు ఆ ఇల్లు ఎట్లా ఉంటుందో ఎవరన్నా చూసారా? ఆ ఇల్లు అంటే ఆ ఇంటికి మోహన్ బాబు ఇంటిలోకి వెళ్ళాలి అంటే దాదాపు 1 కిలోమీటర్ 2 కిలోమీటర్ల రోడ్డు ఉంటుంది. అంటే యువతలే 1 కిలోమీటర్ యువతల గేట్ ఉంటుంది. అంటే గేటుకి ఇంటికి కిలోమీటర్ దూరం ఉంటుంది. ఎట్లా వెళ్తారు? వెళ్ళగలుగుతారా మోహన్ బాబు ఇంటి లోపలికి? అంటే ఈ వీళ్ళందరూ జర్నలిస్ట్ మీద అటాక్ చేశాడు మోహన్ బాబు. అది మొత్తం మనకంతా వీడియో కూడా బయటకు వచ్చింది, అందరూ చూశారు. నీకు ఆ జర్నలిస్ట్ని కొట్టాడు మోహన్ బాబు అంటే ఆయన ఇంటికి వెళ్ళొచ్చా అని అడుగుతారు. నేను అనేది ఏంటంటే ఆయన ఇంటికి మామూలుగా వెళ్ళటం సాధ్యం అవుతుందా? ఇట్లా అన్నవాళ్ళు ట్రై చేయమను. ఇట్లా ఎవరైతే మోహన్ బాబు ఇంటికి వెళ్ళి మోహన్ బాబు ఇంటి లోపలికి జర్నలిస్ట్ వెళ్ళొచ్చా అని అడిగిన వాళ్ళందరూ ఒకసారి ట్రై చేయమను. మోహన్ బాబు ఇంట్లోకి వెళ్ళగలుగుతాడేమో అతను. మామూలు ఏ నటులు వీళ్ళను కూడా మోహన్ బాబు పిలిస్తే తప్ప లోపలికి పోనివ్వరు. అంత పక్కడ్బందీ అట్మాస్ఫియర్లో మోహన్ బాబు ఇల్లు ఉంటుంది. మరి జర్నలిస్ట్ ఎట్లా వెళ్ళగలిగాడు? ఎందుకు వెళ్ళాడు అంటే అక్కడ తండ్రి కొడుకు కొట్టుకుంటున్నారు, ఆస్తి తగాదా జరుగుతున్నది, కొడుకు డాక్టర్ ఇంకా అక్కడే ఉన్నది. ఇక్కడ కొడుకు వచ్చి గొడవ చేస్తున్నాడు, కొడుకు వచ్చి గోడలు పగల కొడుతున్నాడు, తలుపులు బాలు కొడుతున్నాడు. అటు మోహన్ బాబు సైడ్ నుంచి బౌన్సర్లు ఉన్నారు, ఇటు మనోజ్ రెండో కొడుకు మనోజ్ తరఫు నుంచి బౌన్సర్లు ఉన్నారు. అక్కడంతా గొడవ జరుగుతున్నది, పోలీసులు ఉన్నారు లోపల. ఇన్ని జరుగుతుంటే రిపోర్టర్ వెళ్ళి కవర్ చేయడా? జర్నలిస్ట్ వెళ్ళి కవర్ చేయడా? మోహన్ బాబు ఇంటి లోపలికి వెళ్ళి మూతి దగ్గర మైకు పెడితే ఎలాగండి, మాకు మాత్రం ప్రైవసీ ఉండదా అంటారు. నీ ప్రైవసీకి ఎవడు భంగం కలిగించాడు?
నువ్వు వచ్చి కొట్టుకుంటూ రోడ్డు మీదకి వచ్చి కొట్టుకుంటూ తండ్రి కొడుకులు ఇద్దరు కొట్టుకుంటూ నీ ప్రైవసీకి నేను భంగం కలిగించడం ఏంటి? నీ ప్రైవసీకి నీకు భంగం కలిగించడం అనేది ఎక్కడా లేదు, అటువంటిది ఉండదు. ఇన్సిడెంట్ జరిగినప్పుడే వెళ్తారు. మోహన్ బాబు కొడుకు ఇద్దరు సఖ్యతగా ఉన్నప్పుడు ఏమన్నా జర్నలిస్ట్ వెళ్ళి మూతి దగ్గర మైక్ పెట్టాడా? ఎందుకు పెడతాడు? జర్నలిస్ట్కి ఏం సంబంధం? పోనీ ఆ తండ్రి కొడుకు ఇద్దరు కొట్టుకున్నారు, అది కూడా 4 గోళ్ల మధ్య కొట్టుకుంటే అసలు ఎవరికి సంబంధం? వాళ్ళు బౌన్సర్లను పిలిచి వీళ్ళు బౌన్సర్లను పిలిచి కొట్టుకొని రక్తగాయాలై గేట్లు బాలు కొట్టుకొని పోలీసులు ఇంటర్వ్యూని అయితే జర్నలిస్టులు కూడా వెళ్తారు. అందుకని ఈ తెలుగు సినీ పరిశ్రమలో సైకో ఫ్యాన్సే ఎక్కువ. అంటే ఇప్పుడు మీరు చెప్పినట్టు అల్లు అర్జున్ ఇది ఉంది, అల్లు అర్జున్ మీద అంత మీడియా దాడి చేస్తుంది. ఎందుకు చేస్తుంది? పనిలేక చేస్తారా? అల్లు అర్జున్ వెళ్ళి థియేటర్లోకి వెళ్తే ఒక మహిళ చనిపోయింది కాబట్టి మీడియా మాట్లాడుతున్నది. అల్లు అర్జున్ ఒక సినిమా నటుడి మీద ముఖ్యమంత్రి అసెంబ్లీలో మాట్లాడతాడా అంటాడు. బుద్ధి లేని కామెంట్లు చేయకూడదు. ఒక మనిషి చనిపోతే దానికి సంబంధించిన సంఘటన మీద ముఖ్యమంత్రి మాట్లాడాడు. ముఖ్యమంత్రి మాట్లాడితే ఈయన వచ్చి సమాధానం చెప్పొచ్చా? నేను ఊరేగింపు తీయలేదని చెప్పాడు, వీడియోలు వేశారు పోలీసులు. దానికి అర్థం ఏంటి? నువ్వు చెప్పిన తప్పు అని. అదేవిధంగా ఇక్కడ కూడా మోహన్ బాబు ఇష్యూలో కూడా మోహన్ బాబు గొప్ప నటుడు, అందులో సందేహం లేదు, ఎవరికి సందేహం లేదు. మోహన్ బాబు తన కొడుకుతోటి మాట్లాడాలి, ఫోన్ చేసి మాట్లాడుకోవచ్చు కదా. ఆడియో ఎందుకు రిలీజ్ చేశాడు? బయట పబ్లిక్లోకి ఆడియో ఎందుకు రిలీజ్ చేశాడు? కొడుకుతోటి మాట్లాడుకోవడం. నా అబ్బాయితో మాట్లాడుకోవాలి, నేను ఆడియో రిలీజ్ చేస్తానా, ఫోన్ చేసి మాట్లాడతానా? అందుకని ఏదో ప్రైవసీకి భంగం కలిగించటం, ఇక్కడంతా ప్రజలందరూ కూడా అంత పబ్లిక్ అంటే ఈ జర్నలిస్టులు అందరూ కూడా ఏదో పని లేకుండా కూర్చున్నట్టు వీళ్ళ పని కవర్ చేయాలి. వీళ్ళ పని కవర్ చేయకపోయినా జర్నలిస్టులు ఉద్యోగం చేసుకోవాలి, వాళ్ళు చేస్తూనే ఉన్నారు. వీళ్ళ ఈ అల్లు అర్జున్ ఈ మోహన్ బాబు ఇన్సిడెంట్ని కవర్ చేయడానికి కాదు జర్నలిస్టులు ఉన్నది. శాంతి భద్రతలకి ఎక్కడ విఘాతం కలిగితే అక్కడ జర్నలిస్ట్ ఉంటాడు. ఇది చూసుకోవాలి, ఇది తెలుసుకోవాలి. ఇంటికి వచ్చి మా మూతి దగ్గర మైకు పెడితే మా నాన్న ప్రొటెక్ట్ చేసుకున్నాడు తనని తాను అని చెప్తాడా విష్ణు? ప్రొటెక్ట్ చేసుకున్నాడా? లాగి తీసి కొడుతుంటే మొత్తం వీడియో కనపడుతున్నది. దానికిట మోహన్ బాబు కంటికి కింద గాయం అయింది. గాయం ఎట్లా కొట్టినోడికి అవుతుందా, కొట్టించుకున్నవాడికి అవుతుందా గాయం? అంటే ఇవన్నీ కూడా ఏంటి అంటే మామూలు పబ్లిక్ డొమైన్లో ఇవన్నీ ఉన్నాయి, మొత్తం అన్నీ ఉన్నాయి, వీడియోలు అన్నీ ఉన్నాయి. దీనికి సంబంధించి పోలీసులు కేసు ఫైల్ చేశారు. పోలీసుల గురించి కూడా ఎంత నీచంగా మాట్లాడాడు మోహన్ బాబు. పోలీసులు ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారు అన్నాడు. మనోజ్ కూడా అదే మాట అన్నాడు. పోలీసులు ఎవరి మాట విని వాళ్ళు యాక్షన్ తీసుకోవట్లేదని. అంటే తండ్రి కొడుకులు మీ ఇద్దరు కొట్టుకున్నారు, మీరిద్దరూ కలిసి ఎవరిని బ్లేమ్ చేస్తున్నారు? పోలీసుల్ని బ్లేమ్ చేస్తున్నారు, జర్నలిస్టులను బ్లేమ్ చేస్తున్నారు. మీ ఇద్దరు కొట్టుకోవచ్చా? తండ్రి కొడుకు కొట్టుకోవచ్చా? ఈ క్వశ్చన్ అడిగితే మీ దగ్గర సమాధానం ఉండదు. మేము కొట్టుకుంటాం కానీ మీరు జోక్యం చేసుకోకూడదు అంటారు. మీరు కొట్టుకుంటారు, ఆయన ఒక తండ్రి ఒక కంప్లైంట్ ఇస్తాడు, కొడుకు ఒక కంప్లైంట్ ఇస్తాడు, పోలీసులు మాత్రం ఏం చేయకూడదు. అంటే ఈయనకి నచ్చినట్టు ఆయనకి ఇద్దరికి నచ్చినట్టు చేయాలి. ఇద్దరికి నచ్చినట్టు తల్లే చేయలేకపోతున్నది, పెద్ద కొడుకే చేయలేకపోతున్నాడు, ఇంకా పోలీసులు ఎందుకు చేస్తారు? అసలు పోలీసులు ఇంకా చాలా మార్జిన్ ఇచ్చారు మోహన్ బాబుకి. జర్నలిస్టును కొట్టిన ఆ రోజే అరెస్ట్ చేసి ఉండాల్సింది. ఏదో పెద్దవాడు సీనియర్ సిటిజన్ అని చెప్పుకుంటున్నాడు కాబట్టి వాళ్ళు ఏదో మార్జిన్ ఇచ్చినట్టున్నారు. ఇప్పుడు వెళ్ళి మోహన్ బాబు ఇల్లు మంచు మనోజ్ ఇల్లు ఒకే చోట ఉన్నాయి, ఒకే కాంపౌండ్లో ఉన్నాయి. నా ఇంటికి నేను వెళ్తా అంటాడు, తలకాయ గేట్లు పగలు కొడతాడు, తలుపులు ఎరగొడతాడు. పోలీసులు ఏం చేయాలి? నేను నా ఇంటికి వెళ్తాను, నా పిల్ల అక్కడ ఉన్నది, నేను పోతానంటాడు. మోహన్ బాబు బౌన్సర్లేమో మేము పోనేమో నిన్ను పోనేమో అంటారు. పోలీసులు ఏం చేయాలి చెప్పు? ఈయన ఇల్లు అక్కడ ఉంది, ఈయన పాప అక్కడ ఉంది, మరి పంపించాలా వద్దా? మరి ఇంటి ఓనర్ మోహన్ బాబు ఏమో వద్దంటున్నాడు, ఈ పిల్లగాడేమో నా కూతురు అక్కడ ఉంది, నేను కూతురుని తెచ్చుకోవాలంటున్నాడు. ఏం చేయాలి? పోలీసులు ఏం చేయాలి?
పోలీసుల ప్లేస్లో ఇదే మోహన్ బాబు ఉంటే ఏం చేస్తాడు, ఇదే మంచు మనోజ్ ఉంటే ఏం చేస్తాడు? ఇవి ఆలోచించుకోవాలి. ఇవి ఆవేశంతో అయ్యే పనులు కాదు. ఇప్పుడు పోలీసులు వాళ్ళు ఏం చేయాలో అది చేయాలి. ఆస్తులకు సంబంధించిన గొడవతో సంబంధం లేదు పోలీసులకి. ఇప్పుడు జర్నలిస్టుని కొట్టిన కేసు మాత్రం అది ప్రిసిపిటేట్ అయి కూర్చుంది. దాన్ని ఎట్లా చేయాలి, దాన్ని ఎట్లా పరిష్కరించాలి అనేది పోలీసులు ఖచ్చితంగా ఆలోచిస్తారు. దాన్ని పరిష్కరించాలి. నేను సారీ చెప్పాను కదా, మర్డర్ చేసేసి ఏదో మొగుడిని మర్డర్ చేసి పెళ్ళాం దగ్గరికి వెళ్ళి సారీ చెప్పామనుకో, ఆమె క్షమించింది అనుకో, ఏదో ఆవేశంలో చేసేళ్ళండి వదిలేయండి అంటే కేసు పెట్టకుండా వదిలేస్తారా? వదిలేయరు కదా. చట్టం తన పని తాను చేసుకుపోవాలి. అదే చేసుకుపోయే పరిస్థితి ఇక్కడ కనపడుతున్నది. కాబట్టి ఇప్పటికైనా ఈ మేధావులు మోహన్ బాబుకి ఏం చేయాలో మోహన్ బాబుకి తెలుసు. మోహన్ బాబు గన్ లైసెన్స్ క్యాన్సిల్ చేశారు, గన్లు సరెండర్ చేశాడు. ఇవన్నీ అన్నీ జరుగుతూ ఉన్నాయి, చట్ట ప్రకారం జరుగుతూ ఉన్నాయి. ఈ మధ్యలో మేధావులు వచ్చి మాట్లాడతారు, అట్లకట్లండి మోహన్ బాబు ఇంటి లోపలికి జర్నలిస్టులు పోతే ఎలాగైంది, అక్కడ ఏం జరిగిందో చూస్తే నీకే తెలుస్తుంది. ఇట మాట్లాడిన వాళ్ళ ఇంటికి కూడా ఏదైనా గొడవ జరిగితే పోతారు. అందువల్ల డోంట్ వరీ. జర్నలిస్టులకి మీరేదో పెద్ద మేము నీతులు చెప్తాము అంటే ప్రతివాడు నీతులు చెప్పడానికి ఇక్కడ జర్నలిస్టులు ఏమి ఖాళీ కూర్చోలే. మీరు చెప్పే నీతులు వినటానికి రెడీగా లేరు. ఎందుకు అంటే జర్నలిస్టులు వాళ్ళు ఏం చేయాలో ఆ పనే చేస్తారు. ఆ పని చెయ్యకుండా నిబంధనలు అతిక్రమించే వాళ్ళని ఆయా సంస్థలే తీసేస్తాయి. ఇది గుర్తుపెట్టుకోవాలి. గుర్తుపెట్టుకొని సినిమా జర్నలిస్టుని కూడా చాలామంది కామెంట్ చేస్తూ ఉంటారు. సినిమా జర్నలిస్టు ఇట చేస్తాడు అట చేస్తాడని. సినిమా జర్నలిస్టు కూడా తన పరిధిలో తను ఉంటాడు. సినిమా జర్నలిస్ట్ అంటే సినిమా ఇండస్ట్రీని ఎంకరేజ్ చేయడానికి ఉంటాడు కాబట్టి ఆ విధంగా ప్రవర్తిస్తాడు. అంతే తప్ప సినిమా జర్నలిస్ట్ నీకు బానిసేం కాదు, నీ సినిమా వాళ్ళకి బానిస కాదు. అతను సినీ పరిశ్రమని లార్జర్ ఇంట్రెస్ట్ దృష్టిలో పెట్టుకొని నీకు అనుకూలంగా మాట్లాడతాడు. నీకు అనుకూలంగా మాట్లాడినంత మాత్రాన నీ బానిస కాదు. అతనికి జీతం ఇస్తున్నది నువ్వు కాదు, సంస్థ ఇస్తుంది. అదేవిధంగా క్రైమ్ రిపోర్టర్ ఉంటాడు, క్రైమ్ ఎక్కడ జరిగితే అక్కడికి వెళ్తాడు. పొలిటికల్ రిపోర్టర్ ఉంటాడు, ఏదైనా జరిగితే ఇప్పుడు అసెంబ్లీ జరుగుతుంది, వెళ్ళి కూర్చొని సినిమా రిపోర్టర్ కూర్చొని చేయడు కదా, పొలిటికల్ రిపోర్టర్ వెళ్తాడు. ఇవన్నీ ఇటువంటివి గుర్తించాలి, ఇటువంటివి గమనించాలి. ఎవరి పని వాళ్ళు చేస్తారు జర్నలిస్టులు, అంతే తప్ప ఉత్సాహం చూపించరు. ఉత్సాహం చూపించే అంత తీరిక ఓపిక ఏ జర్నలిస్ట్కి కూడా లేవు. వాళ్ళకి అసైన్మెంట్ అయితే వాళ్ళు పోతారు, లేకపోతే పోరు. అది గుర్తుపెట్టుకోవాలి. గుర్తుపెట్టుకొని భవిష్యత్తులో జర్నలిస్టుల పట్ల ఎవడన్నా హార్ష్గా మాట్లాడి జర్నలిస్టులు అందరూ అవినీతి పరులు అందరు, నువ్వు అవినీతి పరుడు కదా, నువ్వు అవినీతి కార్యక్రమాలు ఏం చేయలేదా, నువ్వు అవినీతి చేయకుండా ఇంకొకరిని అవినీతి పరుడు అనటానికి హక్కు ఉంటుంది నీకు. అంతేగాని జర్నలిస్టులు అందరూ 500 తీసుకొని వార్త రాస్తారండి. చిల్లర కామెంట్లు, చీప్ కామెంట్లు చేయకూడదు. ఎందుకంటే జర్నలిస్ట్ నువ్వు ఎట్లా ఉద్యోగం చేస్తున్నావో జర్నలిస్ట్ కూడా అట్లాగే ఉద్యోగం చేస్తున్నాడు. జర్నలిస్ట్కి కొన్ని బాధ్యతలు ఉంటాయి, నియమాలు నిబంధనలు అన్నీ ఉంటాయి. దాని ప్రకారమే చేస్తారు. ఉత్సాహంతో జర్నలిస్ట్ అవుతాడు తప్ప వేరే విధంగా ఎవడో బాగా ఇప్పుడు అల్లు అర్జున్ని తీసుకొచ్చి రిపోర్టర్గా పని చేయండి చేస్తాడా? వేల కోట్ల రూపాయల ఆస్తులు ఉన్నాయి. అంతెందుకు మంచు మనోజ్ చేస్తాడా రిపోర్టర్గా? ఎక్కడన్నా మోహన్ బాబు చేస్తాడా? చేయరు కదా. బాగా బలిసినోడు ఎందుకు చేస్తాడు? ఉద్యోగం కోసం, అవసరం కోసం, ప్లస్ తన ఉత్సాహం కొద్దీ జర్నలిస్ట్గా అవుతాడు. అది గుర్తుపెట్టుకోవాలి. అంతే తప్ప జర్నలిస్టులని చులకన చూడటం కరెక్ట్ కాదు. మీరు పెద్ద సెలబ్రిటీస్ అయితే కావచ్చు, జర్నలిస్టు కూడా సమాజానికి ఉపయోగపడే వ్యక్తి. ఆ దృష్టిలో చూడాలి తప్ప మీరు బాధల్లో ఉన్నవాడి దగ్గరకు వచ్చి మైకెట్ట పెడతారండి. చాలామంది నేను విన్నా. నేను నువ్వు బాధల్లో ఉండటం ఏంటి? నీ ఆస్తి నువ్వు ప్రొటెక్ట్ చేసుకోవడానికి నీ కొడుకుతో దెబ్బతింటున్నావు, నీ కొడుకుతోటి దెబ్బలాడుతున్నావు. ఏదేమైనా పోలీసులు వచ్చారు, రౌడీలు వచ్చారు. రౌడీలు అంటే బౌన్సర్లు. ఆ బౌన్సర్లకు మారిపోయారు రౌడీలే. రౌడీలు వచ్చారు, పోలీసులు వచ్చారు. అక్కడికి జర్నలిస్ట్ వెళ్ళాడు. ఆ జర్నలిస్ట్ని నువ్వు కొట్టావు. అంటే ఇది బ్రాడ్గా జరిగింది. దీనికి సాక్ష్యాలు ఉన్నాయా, ఆధారాలు ఉన్నాయా, ఆ జర్నలిస్టు కంప్లైంట్ చేశాడా లేదా,
ఆ జర్నలిస్టు లేదండి నన్ను కొట్టలేదు అంటాడా? ఆ జర్నలిస్ట్ వచ్చి నాకు పొరపాటున తగిలిందండి అని కూడా చెప్పొచ్చు. అవన్నీ నేను లీగల్ ఆస్పెక్ట్స్లోకి నేను పోవట్లే. రేపొద్దున సారీ చెప్పాడు కదా అని చెప్పి అదే జర్నలిస్ట్ వచ్చి పొరపాటున తగిలిందండి అని కూడా అనొచ్చు. బట్ కేసే, పోలీసులు కేసు అయితే పెడతారు. అతనైతే ఆ జర్నలిస్ట్ హాస్పిటల్లో ట్రీట్మెంట్ తీసుకున్నాడు. ఆ దెబ్బ ఎట్ట తగిలింది అంటే హాస్పిటల్ వాళ్ళకి ఎట్లా జరిగిందో చెప్పాడు. హాస్పిటల్ వాళ్ళు దాన్ని మెడికో లీగల్ కేసుగా బుక్ చేశారు. ఆ మెడికో లీగల్ కేసు అంటేనే ఇది. దీని మీద ఎటు ప్రొసీడింగ్స్ ఉంటాయి. ఆ ప్రొసీడింగ్స్ ఎట్లా ఉంటాయి, దాని తర్వాత పర్యవసానాలు ఏంటి, అవన్నీ ఇప్పుడే మనం చెప్పలేము. రైట్ సార్, థ్యాంక్ యూ సో మచ్. నమస్కారం. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో న్యూస్ ఫర్ మోర్ వీడియోస్.